సాక్షాత్తు ఏదైతే లడ్డు ప్రపంచంలోనే వెంకటేశ్వరాల లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం. ఇంత పెద్ద లడ్డు తీసుకుపోయి పూర్తిగా గ్రామాలలో ఊళ్ళల్లో పంచి పెడతారు. అమెరికా లండన్ పోతే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చుట్టాలకు పక్కలకు పెడతారు. దానికి చాలా పెద్ద పవిత్రత ఉన్నది. అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్లని చేపలది దానికి తేమాని ఇది ఏదైతే దాని మీద గుజరాత్లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోనే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు, ప్రతి భారతదేశం ఉన్నటువంటి దేశాలే కాకుండా ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు, భక్తులు ఉన్నారు. అందులో ఆయన వడ్డీ కాసుల వాడు, వడ్డీతో వసూలు చేస్తాడు. ఇది ఎవరు చేసిందంటే ఆడ 2 ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, దాంతోపాటు బీజేపీ. వాళ్ళు ఎంతసేపటికి మేము చేయలేదని హారతులు తీసుకుంటా, నిండా కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకురా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. ఈ ధర్మాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళ మీద ఆరోపణలు, ప్రజలు భక్తులు పరిశాన్ ఉన్నారు. అందుకుంటే నేను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా 11 రోజులు చేస్తున్నాను. నా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష, ఈ దీక్ష ద్వారా నన్ను కేంద్ర ప్రభుత్వం కదలాలి. చాలా కేసులలో రాహుల్ గాంధీ గారి బోఫర్ కేసులో కూడా 13 ఏళ్ళ చచ్చిపోయినాక 13 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది. అట్లా కాకుండా ఇది దేవుని మాట, భగవంతుని సాక్షిగా చెప్తున్నా, నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. దీన్ని తొందరగా తేలాలి, లేకపోతే ఆ పవిత్రత పోతుంది కదా. వెంకటేశ్వర స్వామికి వాళ్ళు ఎంతో మంది అభిమానులు, భక్తులు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమిటి? ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నాడు, అరే లడ్డు ఏమి రాతే అని అంటున్నారు. అది నిజమా కాదా? ఇది కేవలం కుట్ర నొగరు, ఇది కావాలని ఏది చంద్రబాబు మాది చేస్తున్నాడు. ఇవన్నీ వద్దు. ఆ గతంలో ఉన్నటువంటి చైర్మన్ ఆయన హారతి తీసుకొని స్నానం చేసి ధర్మాలు తింటున్నాడు. ఇవి వద్దురా బాబు. ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రాలి. భగవంతుని దగ్గర ఇంత అపచారమారా బాబు? నేను జీవితంలో భగవంతుని దగ్గర కూడా అపచారం, ఆడ కూడా కరప్షనా? దేవుని మీద భక్తి లేదు, దేవుని మీద ఇలాంటి ఆలోచన చేయడం వల్ల దేవుని కాదు మన భగవంతుని ఆలోచన చేసే ప్రతి ఏది అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, దేవుని దగ్గర ఎవరు కూడా కాంప్రమైజ్ కారురా బాబు. ఇది తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే.